ఇవాళ మినీ వెజ్ బర్గర్ అండి. చూద్దాము. ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ పెరుగు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసానండి. అది నానిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసాను. తర్వాత అందులో ఏంటంటే ఈనో వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఇలా కటోరాల షేపుల్లో మనం ఇడ్లీలాగా ఇందులో స్టీమ్ మీద దీన్ని కుక్ చేసేయాలండి. కుక్ చేస్తే కనుక అది చక్కగా స్టీమ్డ్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఏమో పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, కొత్తిమీర, టమాటా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి బాగా మగ్గపెట్టాలన్నమాట. కొత్తిమీర బాగా వేసుకోండి, చాలా బాగుంటుంది. కారం అయితే కొంచెం ఎర్రకారం వేసాను నేను, సాల్ట్ వేసాను, నెక్స్ట్ ఏమో పసుపు వేసాను, కొంచెం కలర్ కూడా బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఏమో చాట్ మసాలా వేసాను అనమాట. బైండింగ్కి ఏంటని చేసానంటే ఆలు ఉడికించేసి అందులో కలిపేసి, ఒక ఆలు చాలండి, అంతకన్నా అక్కర్లేదు. ఇవి ఏంటంటే మనం నూనె రాసి గ్రీస్ చేసి వేసాం కాబట్టి ఇక కొట్టంగానే వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ఆఫ్ చేసుకోవాలన్నమాట. నైఫ్ తీసుకుని కొంచెం ఆఫ్ చేసుకుని మధ్యలో కదిలి పెట్టాలన్నమాట. ఈ కదిలి పెడితే కనుక చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇందులో చీజ్, నెక్స్ట్ ఏమో పన్నీరు వేసుకుంటారు. నేను ఆ రెండు వేయలేదు. కావాల్సిన వాళ్ళు రెండు వేసుకోండి. ఆనియన్ కూడా వేసుకుంటారు అన్నమాట. మైనీస్ కూడా వేసుకుంటారు. నేను ఏం చేశానంటే చిల్లీ ఫ్లేక్స్ వేసేసి ఆయిల్లో ఇలా చేసాను. ఒకసారి ట్రై చేయండి.